వెల్కమ్ టు చల్లా వ్లాగ్స్. ఈరోజు మనము అమర్నాథ్ యాత్ర గురించి తెలుసుకుందాము. అమర్నాథ్ యాత్ర 2026 ఈ సంవత్సరము జూలైలో జరిగింది కదా మనకు, అది అన్నమాట. అది తెలుసుకుందాం మనం ఇప్పుడు. మేమైతే అమర్నాథ్ యాత్రకు హైదరాబాద్ నుంచి బయలుదేరాము. హైదరాబాద్ నుంచి కొంచెం టైం సేవ్ అవుతుందన్న ఉద్దేశంతోనే ఫ్లైట్లో వెళ్ళడం జరిగింది అందరం కూడాను. చూడండి, ఇప్పుడు మేము బయలుదేరామన్నమాట. జూలై 1 రోజు ఎర్లీ మార్నింగ్ 11 o'clock ఫ్లైటు. ఇంట్లో నుంచి అయితే 6కే బయలుదేరాము. ఫ్లైట్కి వెళ్ళేసి చూడండి, ఇప్పుడు మేము ఇంకా ఫ్లైట్ ఎక్కడానికి బయలుదేరుతూ ఉన్నామన్నమాట. అమర్నాథ్ యాత్ర అంటేనే ఒక సాహసంతో కూడుకున్నది కదా. ఎంత సాహసము! అందరూ భయపెడతారు కానీ ఏ భయము లేకుండా వెళ్ళడమే ఒక ధైర్యం అండి. ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే మాత్రం ఎవరు చెప్పిందే వినొద్దు, మనం వెళ్ళిపోవాలి. మేము ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిపోయాము. మనమంతా శివయ్య మీద భారం వేసి మనం వెళ్ళాలి. అలాంటివి ఎప్పుడైనా సరే ఒకటేసారి చూస్తాం కదా, మనము మళ్ళీ చూడలేము. ఒక్కసారే మనకు ఇప్పుడు శారదాంబు, అమర్నాథ్ ఏవైనా సరే మనం ఏంటంటే ఒక్కసారే జీవితంలో చూడగలుగుతాం కాబట్టి మనం వెళ్ళాలి. మేము ఫ్లైట్లో వెళ్తున్నట్టు చూడండి, మంచు కొండల్లాగా ఎట్లా ఉన్నాయి, అంతా మంచులాగా ఉంది. అందులో నుంచి వెళ్తూ ఉంది. కొంచెం కొత్తగా అనిపించింది. ఇంతకుముందు ఫ్లైట్ ఎక్కినా కానీ అదొక కొత్త అనుభూతి అనమాట. మేము శ్రీనగర్లో దిగాము. శ్రీనగర్లో దిగుతుంటే మనకంతా వాళ్ళు ట్రావెల్స్ వాళ్ళే అరేంజ్ చేస్తారండి ప్రతి ఒక్కటి. మనం ఇక్కడ పర్ఫెక్ట్గా అన్నీ చూసుకొని చేసి మనం వెళ్ళామనుకోండి, అక్కడ మనల్ని వాళ్ళే పికప్ చేసుకొని మనకు వెహికల్ అన్నీ అరేంజ్ చేస్తారు. చూడండి, ఇలా మాకు ఎయిర్పోర్ట్లోని వాళ్ళు అన్నీ అరేంజ్ చేశారు. ఇంతకుముందు మేము 2023లో వెళ్ళామన్నమాట. వైష్ణవీదేవి టెంపుల్కి వెళ్ళి జమ్మూ కూడా వెళ్ళేసి వచ్చాము. చూడాలి, ఇది దాల్ లేక్. ఈ ప్లేస్ అంతాను మేము ఇంతకుముందు 2023లోనే చూసాము. మళ్ళీ ఊరికే అలా చూస్తూ ఉన్నాము. ఇది దాల్ లేక్ చూడండి, ఇది వాటర్ అంతాను ఒక సీజన్లో అంతా గడ్డగట్టిపోతుందంట అండి. పిల్లలంతా ఆడుకుంటారంట మొత్తము. ఇందులో బోట్లు ఉంటాయి, చక్కగాను తిరగొచ్చు. మధ్యలో హట్ల లాంటి ఇల్లులు ఉంటాయి. అందులో ఒక రోజంతా మనం నైట్ ఉండొచ్చు, స్టే చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ అంతా వాళ్ళే అరేంజ్ చేస్తారు. మనకు దాంట్లోకి బోట్లోకి నుంచి తీసుకెళ్తారు. మేము ఇప్పుడు ఎందుకు ఆ బోట్లో వెళ్ళలేదు, అందులో వెళ్ళలేదంటే ఇంతకుముందు చూసాం కదా, టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకనేసి అందరం అలా కాకుండా కాసేపు అక్కడ అంతా తిరిగి ఎంజాయ్ చేసి కొద్దిసేపు ఫోటోలు దిగేసి అలా చూడండి. బోట్లు అయితే ఎంత బాగుంటాయనండి, రంగురంగుల బోట్లు. మధ్యలో మనకు అన్నీను ఇంట్లోకి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు వాళ్ళు. మొత్తం మనం ఏదైనా కొనుక్కోవాలి, చెక్కకు సంబంధించినవన్నీను వాళ్ళు అమ్ముతూ ఉంటారు. అలాంటివి మనం కొనుక్కోవచ్చు అనమాట. వాచీలు చిన్నవి అన్నీను, పెద్ద కాస్ట్గా ఉండదు. ఇక్కడ కుంకుమ పువ్వు మాత్రం బాగా అమ్ముతారండి. ఈ బోట్లు చూసారా ఎంత అందంగా అలంకరించారో. దీని పేరు దాల్ లేక్ అనమాట. ఇది మేము లాస్ట్ ఇయర్ 2023లో వెళ్ళినప్పుడు ఫోటో అండి. చూసారా, ఇలా మనకు డ్రెస్సులు వేసి కూడా వాళ్ళు ఫొటోస్ తీస్తారు చక్కగాను. ఇదంతాను మేము వెళ్ళినప్పుడు 2023 ఫొటోస్. అప్పుడంతా వీడియోలు తీయలేదు, అవన్నీ పోయాయి అన్నమాట. అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు కదా, అందుకనేసి మేమంతా చూడండి ఎంత చక్కగా అప్పుడు ఎంజాయ్ చేసామో. అప్పుడైతే కాశ్మీర్లో మాత్రము చూడండి, ఐస్లో అంతాను చక్కగాను ఒక గ్రూప్ లాగా వెళ్ళామన్నమాట అందరం. మేము అప్పుడు కూడా వైష్ణవీదేవిని దర్శించుకుని అప్పుడు జమ్మూ కూడా చూసుకున్నాం అనమాట మొత్తమును. ఇలా బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మళ్ళీ 3 yearsకి మేము అమర్నాథ్ యాత్రకు వచ్చాము. ఇలా చూసారా, చుట్టుపక్కల మనకు షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయి. చిన్న షాప్స్ పెడతారు, బట్టలవన్నీను ఇక్కడే కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడంతాను ఇలా మేము ఒక గ్రూప్ లాగా వెళ్ళాము. చూడండి, వైష్ణవీదేవి మేము వెళ్ళింది 2003లో ఉగాది పర్వదినం. ఉగాది కదండి, పూలతో డెకరేషన్ చేశారు. చూడండి ఎంత అదిగా ఉందో. అసలు ఎక్కడ చూసిన విద్యుత్ దీపాలు అన్నీ అండి. వీడియోస్ అన్నీ అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు కానీ ఉంటే మాత్రం ఫుల్గా ఉండేదండి, ఎంత బాగుండేదోనో. చూడండి, ఈ గ్రూప్ అంతా కలిసేసి మేము లాస్ట్ ఇయర్ 2023లో వెళ్ళాము. మళ్ళీ అదే గ్రూపు మళ్ళీ ఇప్పుడు మేము అమర్నాథ్ కూడా ప్లాన్ చేసుకున్నాము. చూడండి, మా గ్రూప్లో ఒకరి బర్త్డేను అలా సెలబ్రేట్ చేసుకున్నాము. లాస్ట్ ఇయర్ ఉగాది సెలబ్రేషన్ చూడండి, హోటల్లో మేము పచ్చడి భక్షాలన్నీ తీసుకెళ్ళి అక్కడ చేసుకున్నాం అనమాట అందరం కూడాను. ఈ ఇయర్ బర్త్డే చేసుకున్నాము, లాస్ట్ ఇయర్ ఉగాది పండుగ చేసుకున్నాం అన్నట్టు 2023. ఇంకా అక్కడ దాల్ లేక్ అంతా చూసేసుకొని మేము అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ హోటల్కి వచ్చాము. అప్పటికి మాకు ఈవినింగ్ అయిందండి ఫుల్ అంతాను. ఇంకా
ఎందుకంటే హోటల్ అంతా వాళ్ళే మనకు అరేంజ్ చేస్తారండి. మనం ఎప్పుడైనా సరేనండి హైదరాబాద్లో కానీ ఎక్కడున్న వాళ్ళైనా ట్రావెల్స్తో వెళ్తే ఇలాంటి యాత్రలకు మంచిగా ఉంటుందండి. మనం అక్కడికి వెళ్ళాక హోటల్స్ ఎత్తుక్కోవడము, కార్లు ఎత్తుక్కోవడం అన్నీ చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకనేసి ఎప్పుడైనా సరే ఒక ట్రావెల్స్తో వెళ్తే మనకు అన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తారు. చూడండి మాకు ఇట్లా హోటల్ ఇచ్చారనమాట. ఇంకా చాలా బాగా ఉంది హోటల్ అయితేను. అందరం ఇంకా ఇలా చూడండి, అందరం వచ్చేసి బాగా తిరిగాము కదా, అలసిపోయాము, నైట్ అయ్యింది. అందరం కొంచెం వచ్చేసి ఇంకా అక్కడ రూమ్లన్నీ వాళ్ళు చెక్ చేస్తూ ఉంటే మేమంతా కొంచెం రిలాక్స్ అయ్యామన్నమాట. చూడండి హోటల్లో మాత్రం గ్రీనరీతో ఎలా ఉందోనో చాలా బాగుందండి. హోటల్ మాత్రము మనకు ట్రావెల్స్ వాళ్ళు మాత్రం చక్కగా మాకు అరేంజ్ చేశారని నేను చూడండి. ఇప్పుడంతాను ఈ నైట్ అంతాను ఇక్కడే ఉండాలన్నమాట. మేము కేకుకు బదులుగా వాటర్ మిలన్ కట్ చేసాం. బర్త్డే అని చెప్పాను కదా మా గ్రూప్లో ఒకరిది. ఆ కేకుకు బదులుగా మేము వాటర్ మిలన్ కట్ చేసాం. అప్పుడు చాలా బాగా అనిపించింది. ఈ మధ్యకాలంలో కేక్ వద్దనేసి అందరూ ఫ్రూట్స్ కట్ చేస్తున్నారు బర్త్డేకు. ఇది కూడా ఒక అద్భుతమే కదా. అయిపోయింది ఇంకా నైట్ అంతా పడుకొని చేసి మళ్ళీ మార్నింగ్ మేము ఇంకా పహల్గామ్ బయలుదేరామండి. చూడండి బాల్తాల్ ఇంకా బయలుదేరాలి కదా, అందుకనేసి మార్నింగ్ లేసేసి అందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేస్తామన్నమాట. బ్రేక్ఫాస్ట్ కూడా మన హోటల్ వాళ్ళే అరేంజ్ చేస్తారు ఏదైనా సరే, కానీ కొంచెం ఎర్లీ మార్నింగ్ కదా బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ కాలేదు, సింపుల్గా ఇచ్చారనమాట. లేకపోతే ఇడ్లీను అట్లాంటివన్నీ ఇస్తారంట. మనకు హడావుడి కదా, తొందరగా వెళ్ళిపోవాలి కదా అక్కడికి. ఇంకా మనం బాల్తాలు వెళ్తేనే కదా మళ్ళీ మనకు అన్ని కార్యక్రమాలు ఉంటాయనేసి మేము ఇంకా అక్కడ మాకు ఒక హోటల్ వాళ్ళేనో వెహికల్ అరేంజ్ చేశారు. వెళ్తుంటే చూడండి ఎట్లా ఉందనో చూడండి. అంతా మబ్బుగా ఉందండి చూస్తుంటేను. చల్లదనం కూడా ఉంది, కానీ మరీ అంత తట్టుకోలేనంత చలి ఏం లేదు, నార్మల్గా ఉంది. అంతా మేము ఇక్కడి నుంచి ఇంకా వెహికల్ తీసుకొని అంతా అమర్నాథ్ యాత్రకు బయలుదేరుతున్నాను అనమాట. ఇది అంతాను మధ్యలో వెహికల్లో పోతూ ఉన్నాము. బాల్తాలు పోతూ ఉంటే మధ్యలో ఆగుతాం కదా, టీలు తాగాలి, టిఫిన్లు అనేసి అందరూ ఇంకా అక్కడ ఏదైనా చిన్న పనులు ఉంటాయి కదా, అట్లా అందరం ఆగేసి ఇక్కడ చూడండి. ఈ వాటర్ మాత్రం ఒకటి చెప్తానండి, ఇప్పటి నుంచి వాటర్ మొదలు పెడితే మనకు మేము ఉన్నన్ని రోజులు 3 days ఉంటే 3 days మాతో పాటే వాటర్ ఉంటుందండి. మీకు వీడియోలలో నేను చెప్తూ ఉంటాను, వచ్చినప్పుడు చూడండి. మేము ఎక్కడ పోతే అక్కడికి వాటర్ మా చుట్టూరానే వస్తూ ఉంటుంది. అంటే వాటర్తో మేము వెళ్తున్నామా, వాటర్ మాతో వస్తుందా తెలియలేదు, కానీ వాటర్తోనే తిరుగుతున్నాం. ఇంకా మేమంతా అక్కడి నుంచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వెహికల్తో బయలుదేరిపోయాము. చూడండి పచ్చటి ప్రకృతి వనం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అసలు ఎంత సీనరీలండి, చూస్తుంటే మాత్రము చాలా బాగా ఉందండి. ఎక్కడ చూడండి ఒక గుహ మాత్రం ఇది 6 kilometers ఉందండి. 6 kilometers నుంచి ఆ గుహలో నుంచి వెళ్తుంటే చాలా అదనిపించింది. అసలు లోపల ఏమన్నా వెహికల్ ఏదన్నా అయితే ఏంటి అని నాకు ఏదో చిన్న డౌట్లు వచ్చినాయి. అంతే కదండి, అంత 6 kilometers లోపల ఏమీ లేవు, లైట్స్ తప్పితే. అందులో నుంచి గుహలో నుంచి వెళ్ళి బయటపడ్డాం. అమ్మయ్య అనుకున్నాము. చూడండి ఇప్పుడు వెళ్ళాము. అమర్నాథ్ యాత్ర గురించి చూద్దాము. అమర్నాథ్ యాత్ర చరిత్ర పురాణ కాలం నుండి ప్రారంభమవుతుంది. శివుడు పార్వతీదేవికి అమరత్వ రహస్యం చెప్పిన పవిత్ర స్థలంగా ఇది ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఆగస్టు, జూలై సహజంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు హిమాలయాల్లోని ఈ పుణ్యక్షేత్రానికి దర్శిస్తారండి. మనకు గుహ ఉంటుంది కదండి, ఇప్పుడు మంచులింగంతో ఉన్న గుహ ఉంటుంది కదండి, సముద్ర మట్టానికి 17,000 అడుగుల ఎత్తుకు చేరుకుని స్వామిని దర్శించుకోవాలండి. 17,000 ఎత్తులు అన్ని దాటి మనం వెళ్ళాలండి. ఇప్పుడు అడుగుల ఎత్తులో ఉండే ఆ కొండ గుహల్లో నుంచి కొండలు కోనలు అన్నీ ఎక్కుతూ దిగుతూ వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇంకా బాల్తాల్ దగ్గరికి వెళ్తున్నాము. దీనికి 2 రూట్లు ఉంటాయండి. మనకు పహల్గామ్ నుంచి అయితేనండి 36 kilometers ఉంటుందంటండి. మినిమంగా 2.5-3 days పడుతుందంట. ఎందుకంటే మధ్యలో మనకంతా ఆపేస్తారంట. నైట్ అయితే లోపలికి వెళ్ళి మనం నడవలేము కదా, చేయలేము కదా, అందుకే ఆపేసి అక్కడ పడుకోవడం అది ఉంటుందంట. పహల్గామ్ నుంచి అయితే 36 to 40 kilometers ఉంటుందంటండి. అదైతే 3 days పడుతుందంట. మినిమం 2.5-3 days పడుతుందంట. మేమైతే బాల్తాల్ దగ్గర నుంచి 14 kilometers అండి. మార్నింగ్ వెళ్ళి మనం ఈవినింగ్ వరకు దర్శనం చేసుకొని వచ్చేయచ్చు అనమాట. అక్కడికి వెళ్తున్నాము. అది కొంచెం కఠినత్వంతో ఉంటుందంట రోడ్డు, అందుకనేసి అయినా సరే మేము దాన్ని ఎన్నుకున్నాం. చూసారా పైన ఎట్లా ఉందో. ఇంకా మనం వెళ్ళలేదండి, దగ్గరికి కొంచెం దూరంలో ఉన్నాము. పైన చూడండి ఐస్ ఎలా ఉందో చూడండి. కొండల పైన ఎలా మంచు అంతా మంచులాగా పేరుకుపోయిందో చూసారా. మబ్బులు కొండల్ని తాకుతున్నట్టుగా అసలు చూస్తుంటేనైతే సీనరీలు ఎంత బాగున్నాయండి, ఎంత అందంగానో. అసలు కొండ కోళ్ళ చూసారా వాటరు. మీరు ఇందాక నుంచి వీడియోలో గమనిస్తే వాటర్ వస్తూనే ఉందండి. మనకు ఎక్కడ చూసినా సరే
మనకు వస్తూనే ఉంది. కానీ ఆ కొండ గుహల్లో మనకు అమర్నాథ్ని కనుక్కోవడం మాత్రము చాలా ఇదండి. అసలు ఎలా కనుక్కున్నారో ఏంటో ఆ గుహల్లో. ఇప్పుడు మనము బాల్తాల్ దగ్గరికి వచ్చేసాము. ఇది బాల్తాల్ అనమాట. ఇక్కడే మనకు ఇంకా ప్రాసెస్ అంతా మొదలవుతుందన్నమాట. మొత్తం ఇంకా మనకు ప్రాసెస్ అండి. ఇక్కడ వరకు ఇంకా కొంచెం ముందు వరకే మాకు వెహికల్స్ ఉండినాయండి. ఇక్కడ వరకు పొద్దున్నే అయితే మేము వచ్చినప్పుడు వెహికల్స్ లేదు. కొంచెం గుర్రాల మీద వచ్చేవాళ్ళు గుర్రాల మీద వచ్చారు. మేమైతే కొంచెం నడుచుకుంటూ వచ్చాము. కొంచెం రోడ్ అంతా రాళ్ళు అదిగా ఉండింది. అయినా సరే మేము కొద్దిగా ఇంకా మార్నింగే కాబట్టి అక్కడి నుంచి బయలుదేరాం కాబట్టి నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ నుంచి ఇక్కడ మనకు అస్సలు టాస్క్ మొదలవుతుందండి. ఏదైనా సరే మనము దర్శనం చేసుకోవాలి. ఏదన్నా మనమంతా పక్కగా ట్రావెల్స్ వాళ్ళతో వెళ్తే మాత్రం మనకు చాలా బాగుంటుందండి. అన్ని దర్శనాలు అవుతాయి. ఇక్కడ చాలా చెక్కింగు అన్నీ ఉంటాయి అన్నమాట. మనకు ప్రతిదీ అన్నీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా ఫుడ్ మనకు ఇక్కడ బాల్తాల్లో దిగిన దగ్గర నుంచి ఫుడ్ కౌంటర్స్ చూడండి, అంత ఫ్రీ అండి. మంచిగా రకరకాల ఫుడ్స్ ఏ పూటకు మార్నింగు, ఆఫ్టర్నూను, ఈవినింగ్ స్నాక్స్, లంచ్, డిన్నరు అన్నీ ప్రతిదీ అరేంజ్ చేస్తారండి. చూడండి ఇవన్నీ ఫుడ్ కౌంటర్లోనండి. అందరూ ఇట్లా వచ్చేసి అక్కడ స్టాల్లో లాగా పెట్టేసి మనకు ఫుడ్ సప్లై చేస్తారు. ఫుడ్ కూడా చాలా బాగా నీట్గా ఉందండి. ఎంత నీట్గా అంటే అట్లా సోఫాలు వేసి మధ్యలో టీపాయలు పెట్టి కూర్చొని తినడానికి వీలుగా అందరూ చూడండి. రకరకాల ఫుడ్స్ అండి. ఇది ఇంకా స్టాల్ అయిపోయింది కదా, మార్నింగ్ కదా మేము అయిపోయింది. ఇంకా వాళ్ళు డిన్నర్కు ప్రిపేర్ చేస్తున్నారనమాట అంతాను. చూడండి అందరూ వెళ్ళిపోయారు మొత్తము. ఎక్కడ చూసినా శివనామ స్మరణతో ఉంటుంది. ఎక్కడ చూసినా శివుని ఫొటోసు, విగ్రహాలు, ఆయన కుమారుని ఫొటోసు చూడండి. మళ్ళీ ఈవినింగ్ స్నార్ట్ అవుతుంది చూడండి. ఇది డిన్నర్ అనమాట. మంచిగాను చూడండి. అంత కొంచెం కాదు, బాగా పెడతారండి. మనకు ఎంత కావాలో అంత పెట్టి. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటంటే ఫుడ్ మాత్రం మనం వేస్ట్ చేస్తే ఒక్కోరండి. మనం తిన్న తర్వాత ప్లేట్ తీసుకెళ్ళి మనం అక్కడ పెడతాం కదా, పెట్టినప్పుడు అక్కడ ఒక మనిషి ఉంటాడు, మన ప్లేట్ తీసుకుంటాడు. అందులో మీకు కొంచెం ఒక టీ స్పూన్ కర్రీ ఉన్నా ఏదున్నా ఒప్పుకోడండి. అక్కడ మనకు ఆ ఫుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మనల్ని తినబెడతారు. చూడండి పానీపూరీలు, చాట్లు, వడలు అన్నీ అండి. ఏ పూట కాపుట ఫుడ్ అంతాను రెడీ చేస్తుంటానే ఉంటారండి. కొన్ని కౌంటర్స్ అండి, 100 కౌంటర్స్ ఉన్నాయండి. ప్రాబ్లం లేకుండాను. ఎక్కడ రద్దీ కూడా ఉండలేదు పెద్దగాను. మనం ఇలా పోయేసి ఒక 10-15 మంది ఉంటారు అంతే. అలా లైన్లో నిలబడి పెట్టుకొని వచ్చేసి అక్కడ కూర్చొని శుభ్రంగా తినేయడమేనండి. ఎన్ని రకాల ఫుడ్స్ తిన్నా ఏం లేదు, కానీ హెల్తీ ఫుడ్ అండి. ఎక్కడ చూసినా జ్యూసులు, కాఫీలు, టిఫీలు, బ్రెడ్, బిస్కెట్స్ ప్రతి ఒక్కటి. ఇంకా టిఫిన్స్లోనైతే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెరైటీ చూడండి. ఇవి ఫుడ్ కౌంటర్ లాగా లేవండి, ఇవి డేరాలండి. ఇక్కడ ఇల్లులు ఉండవు. మనం ఇలాగ చూడండి, ఇలా మంచాలు ఇస్తారు. ఆ మంచాల్లోనే మనం ఒక రోజంతా పడుకోవాలి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేసిపోవాలి కదా. మేము కాలక్షేపానికైతే ఇలా కచ్చికాయలు కూడా ఆడుకున్నామండి కాసేపు. ఎందుకంటే రిలాక్స్ కదా, అది కూడా ఒకటి. అట్లా కొంచెం సేపు సరదాగా ఆడుకున్నాము. ఇంకా మాకు నైట్ అయిపోయిందండి. నైట్ చూడండి మళ్ళీ వెళ్ళి డిన్నర్ చేయాలి కదా. ఇక్కడ మనకు చూద్దామన్నా ఒక హోటల్ కూడా లేదండి. అంతా వీళ్ళ స్పాన్సర్స్ చాలా ఉన్నాయండి. ఇది అన్ని లైన్గా మనకు షాప్స్ ఎట్లా ఉంటాయండి మనకు మాల్లో వెళ్ళినప్పుడు ఆ టైప్లో ఫుడ్ కౌంటర్స్ ఉంటాయండి. చూడండి ఫుడ్ కూడాను. అంటే ఈ ప్లేట్లో కొంచెమే ఉంది కాబట్టి అట్లా పెడతారనుకోకండి, వాళ్ళు పెడతారండి. నేను కొంచెం పెట్టించుకున్నాను, వేస్ట్ చేయడం ఇష్టం లేక. మళ్ళీ నచ్చితే పెట్టించుకోవచ్చు కదా, అలా అనేసి మనకి ఎంత కావాలంటే అంత పెడతారండి. ఎన్నిసార్లు అయినా పెడతారు వాళ్ళు, మనం పెట్టించుకొని తినొచ్చు. ఫుడ్కి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. కానీ హెల్దీ ఫుడ్ పెడతారండి. చూడండి ఎక్కడ చూసినా చెప్పాను కదా, దేవుని ఫొటోసేనండి. ప్లేస్ సరిపోక కింద కూడా కూర్చొని తినే వాళ్ళు కింద కూర్చుంటున్నారు. కానీ పక్కగానండి టేబుల్స్ ఇవన్నీ ఎట్లా అరేంజ్ చేస్తున్నారో ఏంటోనండి, అంత బాగానండి. ఫుడ్కి మాత్రము అమర్నాథ్కి వెళ్ళిన వాళ్ళకు ఫుడ్కి మాత్రం ఏదేదండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ అన్నీ అండి. మనకి ఏ దాంట్లో నచ్చితే ఆ దాంట్లో వెళ్ళొచ్చు. ఇది చూడండి ఒక్కసారి మీరు ఎన్ని రకాల స్వీట్స్ పెట్టారండి నైట్ డిన్నర్ అయ్యాక. చూడండి ఎన్ని రకాలు. కాకపోతే మనకి ఏది అవసరమో అదే పెట్టించుకోవాలి, తినాలండి, అంతేను. ఎక్కువ పెట్టించుకోవడానికి లేదండి. మనకి ఏది కావాలన్నా వాళ్ళు పెడతారు, ఎన్ని తిన్నా పెడతారు. కానీ మనకు అవసరం ఉన్నది పెట్టించుకొని ఒక పేపర్ ఇస్తారు, అలా టిష్యూ పేపర్ ఇస్తే అందులో పెట్టించుకోవాలి. చాక్లెట్స్, పల్లి పట్టీలు, ఎవరన్నా కొంచెం పిల్లలు ఉంటారు కదా, 15-16 ఏళ్ళ పిల్లలు, వాళ్ళకు 5 స్టార్ చాక్లెట్లు అలాంటివి అన్నీ ఫ్రీ అయినండి మొత్తము. ఎక్కడైనా సరే మొత్తము
అంతా అయిపోయింది కదండి. ఇంకా చూడండి ఇక్కడ నేను ఇంకా చెప్పాను కదా, ప్రతిదీ ఏది వెళ్ళినా అమర్నాథ్ యాత్రకు చాలా ప్లానింగ్తో వెళ్ళాలండి. ఎవ్వరూ అల్లాటప్పగా వెళ్ళకూడదు. చూసారు ఇక్కడ లైన్లు, ప్లానింగ్తో వెళ్ళిపోతే ఇలా లైన్లు నిలబడి వెయిట్ చేసి చాలా కష్టపడాల్సి వస్తుందండి. కొంచెం కాదు, చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ కష్టం కలగకుండా ఉండాలి అంటే మీరు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు, ఎక్కడి నుంచైనా సరే, మీరు మహారాష్ట్ర కానీ హైదరాబాద్ కానీ ఎక్కడి నుంచైనా సరే బయలుదేరినప్పుడు మాత్రము మీరు పక్కా ప్లాను ట్రావెల్ వాళ్ళతో మాట్లాడుకొని హోటల్స్ బుక్ చేసుకొని వెహికల్ బుక్ చేసుకొని దర్శనానికి కూడా వాళ్ళే మనకు అన్నీ అరేంజ్ చేస్తారండి. మనకి ఇక్కడ చెప్పాను కదా, ఒక మనిషిని ఇస్తారు. వాళ్ళన్నీ మనకు డోలే వాళ్ళతో సహా, గుర్రాలైన డోలే వాళ్ళనే మాట్లాడతారండి. మనము వెళ్ళొచ్చు. ఇక్కడ మనకు పైకి చూడండి ఎన్ని వెహికల్స్. ఫస్ట్ రోజేనండి మేము వెళ్ళాం కదా, ఇక్కడి నుంచి బయలుదేరాము. సెకండ్ డే రోజు అక్కడికి చేరుకున్నాం. చూడండి ఎన్ని వెహికల్స్. మాకు మరుసటి రోజే మళ్ళీ దర్శనం అండి. థర్డ్ రోజు ఫస్ట్ రోజే దర్శనము. చూడండి ఎన్ని వెహికల్స్ వచ్చేసాయో, ఎంతమంది జనాలోనండి, అంతమంది జనాలు వచ్చేసారు. చూడండి ఇక్కడంతాను. ఇక్కడికి వెళ్ళేసి ప్రతిదీ, ఇక్కడ మనం అమర్నాథ్ యాత్ర వెళ్ళాలంటే ఫస్ట్ హెల్త్ చెకప్ ముఖ్యమండి. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చెక్ చేయించుకొని హెల్త్ సర్టిఫికెట్ తీసుకోవాలి. అప్పుడైతేనే మనకి ఇక్కడ పర్మిషన్ ఉంటుంది. మేము చూడండి ఇంకా ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు బయలుదేరామండి. ఇంకా మేమైతే కొంచెం సన్నగా ముసురుగా అట్లా ఉండింది కాబట్టి ఇంకా నడవడానికి ఎవ్వరము సాహసం చేయలేదు. మేము ఒక గ్రూపుగా 14 మెంబర్స్ వెళ్ళాము కదా, అందరూ డోలేనే వెళ్ళామన్నమాట. డోలేకి అయితే మనకు 20,000 అండి, గుర్రానికి 6,000. ఎప్పుడైనా సరే డోలే కూడా అంత గవర్నమెంట్ రేటేనండి. అదంతా ఏమీ మనం బేరం ఆడడం అట్లా ఏమీ లేదు. మనకు 20,000 డోలేలో అప్ అండ్ డౌన్ చేస్తాడు. వాళ్ళు మనకు దర్శనం కూడా చేయించుకొని ఏ ఇబ్బంది కలగకుండా ప్రతిదీ వాళ్ళే చూసుకొని మళ్ళీ మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడే దింపేస్తారండి. మళ్ళీ దర్శనం చేయించుకొని వచ్చి గుర్రాలైనా అంతే అండి. గుర్రాలకైతే 6,000. చూడండి ఇంకా మేము అమర్నాథ్ యాత్రకు రాత్రి 3 గంటలకు లేచి చలిలో బయలుదేరామండి. కానీ అనుకున్నంత చలి లేదులేండి. మీరు అనుకున్నంత డోలేలో చూడండి ఎక్కడ చీకటి మొత్తం ఇంకా చూసారా, మీకు కనబడుతూ ఉంది. రాళ్ళు రప్పలు, రోడ్డు లేదు, ఏం లేదండి. కొండలు ఇట్లా చూడండి, కింద సెలహేర్ మాత్రం పాకుతూనే ఉంటుందండి. మీకు లైట్లు కనిపిస్తున్నాయి చూసారా. ఇప్పుడు తెల్లవారిందండి, మినిమంగా 6 అయిందనమాట సుమారుగా. ఇంకా డోలోలో బయలుదేరిపోయాము. డోలోలో బయలుదేరుతుంటే మాత్రం చూడండి ఎట్లా ఉంది. కానీ ఇది చిన్నదండి, ఇంకా మనకు హైట్ కొండలన్నీ వస్తాయి. మీకు ముందు చూద్దురు చేస్తుంటే. అమర్నాథ్ వెళ్ళాలంటే మాత్రం ఒక సాహసమేనండి. మధ్యలో అంతా మంచు చూడండి, చెట్లు మనకు పైకి వెళ్ళినా కొద్దిగా మనకు చెట్లన్నీ మాయమైపోతాయండి, ఒక్క చెట్టు కూడా ఉండదు. ఇట్లాను మనకు ఏంటంటే అండి, మనం ఇప్పుడు డోలే వాళ్ళు, గుర్రాల వాళ్ళు చూడండి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు అందరూ ఒకే రూట్ అండి. ఇంకా మనకు రివర్స్గా వచ్చేటప్పుడు కొంచెం లేటుగా బయలుదేరకుంటుండి మనకు దర్శనం చేసుకొని రివర్స్ వచ్చే వాళ్ళు కలుస్తుంటారు. ఇంకా మనకు ఈ రోడ్లోనే చూడండి రివర్స్ వచ్చేవాళ్ళు వీళ్ళు. ఇంతమందిలో రివర్స్ వస్తుంటే ఎట్లా ఉంటుంది మీరు ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. దేవుణ్ణి దర్శనం చేసుకొని రివర్స్. ఇప్పుడు ఏంటంటే 1 వే పోతున్నాం కదా, వచ్చే వాళ్ళు కూడా ఈ రోడ్లోనే వస్తారండి. ఇప్పుడు అందరు ఇప్పుడే మార్నింగ్ కదా బయలుదేరు కాబట్టి మీకు ఆ ఇబ్బంది లేదు. ఇంకా తర్వాత ఉంటుందండి ఇబ్బంది మనకు వస్తూ ఉంటే, అటు పోయేవాళ్ళు ఇటు వచ్చేవాళ్ళు. కానీ మనకు ఒకటి ఏంటంటే అండి, సగం మధ్యలోకి వెళ్ళాక చూసారా లైట్లు కనబడుతున్నాయి చూసారా. ఇప్పుడు అట్లా వెళ్ళిపోవాలండి. ఇట్లా నుంచి ఇట్లా వెళ్ళిపోవాలన్నమాట పైకి. పక్కన మనకంతాను రైట్ సైడ్ అంతా లోయలండి, వాటరు. నేనైతే అస్సలు లోయల దిక్కు చూడలేదండి, నాకు భయం వేసింది. నేను ఎంతసేపు లెఫ్ట్ సైడ్ ఉన్న కొండల్ని చూసుకుంటూ ముందు సైడ్ చూశాను. చూసారా ఎట్లా హైట్గా ఉంటాయండి. ఇది నేను డోలేలో కూర్చొని తీయడం మూలాన ఆ వీడియో కరెక్ట్గా రావట్లేదు. నాకు కూడా కొంచెం భయం వేసిందనమాట, ఆ డోలేలో పట్టుకొని ఫోన్ కింద పడిపోతుందో ఏంటనేసి. చూసారా మనకు మంచు కొంచెం స్టార్ట్ అవుతూ ఉంది. ఇప్పుడు చెట్లు అవి కనబడుతూ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ అయినా జనాలు మాత్రం చాలా మంది ఉన్నారండి. మనకు కొంచెం హాఫ్ దూరం వెళ్ళినాక మనకి ఏం చేస్తారంటే అండి, డోలే వాళ్ళకు సపరేట్ రూటు, గుర్రాల వాళ్ళకి సపరేటు. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఎటు సైడ్ అయినా వెళ్ళొచ్చు, అటు డోలే వాళ్ళతో వెళ్ళొచ్చు, గుర్రాల వాళ్ళతో వెళ్ళొచ్చు. ఇంకా చూడండి ఇలా వెళ్ళిపోతూ ఉన్నామండి మొత్తం మేమంతాను. దీనిది కూడా ఒక స్టోరీ ఉందండి, అమర్నాథ్ గురించి చెప్తాను చూడండి. అమర్నాథ్ ఆలయ రహస్యం తెలుసుకుందాం. ఒకసారి పార్వతీదేవి శివునితో, స్వామి మీకు మరణం లేదు కదా, మీ అమరత్వ రహస్యం చెప్పమని అడుగుతుంది. అప్పుడు శివుడు, ఆ రహస్యం నేను చెప్పాలంటే మనం ఎవరూ లేని ప్రదేశానికి వెళ్ళాలి అంటాడు. హిమాలయాల్లో ఉన్న ఒక గుహకు వెళుతూ
నందిని పహల్గామ్ అనే ప్రదేశంలో వదులుతాడు. చంద్రుడిని చంగన్వాడి అని, సర్పాన్ని శేషనాగు చెరువులో, పంచభూతాలను పంచతరుని వద్ద వదులుతాడు. అంటే ఎవరు వినకూడదు కదా, అమరత్వ రహస్యం చెప్పేటప్పుడు ఎవరు వినకూడదనే ఉద్దేశంతో అన్నిటినీ అలా వదులుకుంటూ వెళ్ళిపోతాడు. శివపార్వతులు గుహలోకి వెళ్ళాక శివుడు డమరకనాదం చేసి చుట్టూ ఉన్న మూగజీవులను వెళ్ళిపోయేలా చేస్తాడు. తరువాత కాలాగ్ని పుట్టించి గుహలోకి ఎవరూ రాకుండా రక్షాబంధనాన్ని ఏర్పరుస్తాడు. తర్వాత శివుడు పార్వతితో ధ్యానంలో కూర్చొని అమరత్వ రహస్యం చెప్పడం మొదలు పెడతాడు. కానీ పార్వతీదేవి వింట్లున్నట్టు నిద్రలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు గుహలో నుంచి వచ్చిన 2 పావురాలు, గుడ్లు ఉంటాయి కదా, ఆ గుడ్లను నుంచి అప్పుడే పొదిగిన పిల్లలు బయటికి వచ్చి ఆ రహస్యాన్ని వింటాయి. అప్పుడు ఆ పావురాలు అమరత్వం పొందుతాయి. ఆ గుహనే మనము అమర్నాథ్ అని పిలుస్తాము. ఇక్కడ స్వయంభుగా వెలసిన మంచు శివలింగం ఉంది. అమరత్వం పొందిన ఆ పావురాలను ఇప్పటికీ అక్కడే మనం కనిపిస్తాయి. మనం దర్శనానికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఆ పావురాలను కంపల్సరిగా చూడాలండి. అవి ఎందుకంటే శివుడు చెప్పిన అమరత్వ రహస్యాన్ని ఆ పావురాలు విని అక్కడే తిరుగుతూ ఉన్నాయంట. అవి మనం చూస్తేనే మనకు ఒక ఫలితం ఉంటుందంట. చూసారా ఎట్లా ఉందో చూడండి. ఎక్కడము మీకు గ్రీన్ నెట్ ఎట్లా కనపడుతుందండి ఇప్పుడు మీకు. చూసారా ఇట్లా పోయేసి గ్రీన్ నెట్ కనబడుతూ అలా వెళ్ళిపోవాలండి పైకి మొత్తము. ఇంకా ఈ చెప్తున్నాను కదా, డోలేలో ఉన్నాం కాబట్టి వీడియో తీయడం అసలు చాలా నాకు భయం వేసిందండి. ఎక్కడ ఫోన్ పడిపోతుందో. మనం ఊగుతూ ఉన్నాము, ఒక పక్కనే డోలేని పట్టుకోవాలి అదండి. కానీ చూడండి ఎట్లా హైట్ చూడండి, ఎంత హైటోనండి అసలు. చాలా భయంగాను. పక్క నుంచి గుర్రాలు అన్నీ ఒక పక్క నుంచి చూడండి, మట్టి దిబ్బలండి. ఎక్కడ ఏది కూలుతుందో అన్న దాంతోనే ఒక పక్క గుర్రాలు చూసారా, నడిచే వాళ్ళు వీళ్ళు అందరూ వెళుతూ ఉన్నారు. అంతా ఎక్కడ చూసినా మట్టి దిబ్బలతో ఉంటుంది. అందుకే మనకు వర్షం వచ్చినప్పుడు మనకు పర్మిషన్ ఇవ్వరు, మూసేస్తారనమాట. చూడండి ఇక్కడైతే ఎంత ఇదిగా ఉందో చూడండి. ఇక రివర్స్ వచ్చేటప్పుడు ఎలా ఉంటుందండి చూడండి. గుర్రాల మీద రివర్స్ వస్తున్నారు దర్శనం చేసుకొని. అట్లా మధ్యలో మనకు ఫుడ్ కౌంటర్స్ కూడా ఉంటాయండి. మనం ఫుడ్ అంతా చెప్పాను కదా, మధ్యలో ఫుడ్ ఉంటుంది, మనం తినొచ్చు, అంతా ఫ్రీయేనండి. మనకు పైకి వెళ్తూ ఉంటే చిన్న హాల్స్, చాక్లెట్లు అలాంటివన్నీ పంచుతారు మొత్తము. చూసారా ఇక్కడ మనకు 2 రూట్లు తయారైపోయినాయండి. గుర్రాలకు ఒక సపరేట్ రూటు, మనకు డోలే వాళ్ళకు ఒక సపరేట్. చూసారా అలా వెళ్ళేది గుర్రాల రూటు. ఇక్కడ నుంచి మనం డోలే వాళ్ళం వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ కాసేపు ఆగి వాళ్ళు ఫుడ్ అంతా తీసుకుంటున్నారు. మధ్యలో వాష్రూమ్స్ అన్నీ ఉంటాయండి. టీ కాఫీలు తాగే వాళ్ళకు టీ కాఫీలు ఎక్కడ చూసినా సరే ఏ ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కానీ అంత ఉష్ణోగ్రత మాత్రం అట్లా మంచు కనబడుతుంది, కానీ అంత చలి లేదండి. మేమైతే పెద్దగా ఏమీ లేదు, అన్నీ తీసుకెళ్ళాము. చేతుల గ్లౌజులు కంపల్సరిగా అమర్నాథ్ వెళ్ళే వాళ్ళు మాత్రము చేతుల గ్లౌజులు, జెర్కిన్లు, నెత్తికి క్యాప్స్ అన్నీ తెచ్చుకోవాలండి. చూడండి ఎంత పెద్ద లోయలోనండి ఇవన్నీ. మనకు పైనుంచి ఏమాత్రం ఇదైనానండి మనకైతే అంత భయపడాలండి, అంత భయంగా ఉంటుంది చూపించడానికి. కానీ చూడండి అయినా సరే సాహసం చేసి కొన్ని వేల గుర్రాలండి, కొన్ని వేలు కూడా అంతకన్నా ఎక్కువే ఉంటాయండి. చూసారు మీకు అక్కడి నుంచి గుర్రాల్లో పోతున్న వాళ్ళు కనిపిస్తున్నారు రూటు. ఒక మధ్యలో సెలహేరులాగా వాటరు ప్రవహిస్తూ ఉంటుంది లోయలో నుంచి. దాని నుంచి గుర్రాలు ఇక్కడి నుంచి అలా పైకి ఎక్కుకుంటూ పోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం ఇంకాను రోడ్డు అక్కడక్కడ కొంచెం ఇలా బాగుంది, అని కొన్ని దగ్గరనైతే రాళ్ళు మరీ అమర్నాథ్ మొత్తము మనం గుహకి వెళ్ళినాక మాత్రం అక్కడ అంతా పెద్ద రాళ్ళండి. ఆ రాళ్ళ మీ నుంచే వెళ్ళాలి మొత్తము ఇట్లా దాటుకుంటూ చేసుకుంటూ. చూడండి మట్టి దిబ్బలు ఎలా ఉన్నాయో, ఏమాత్రం వర్షం పడినా నానేసి పడిపోతాయండి, అంత ఇదిగా ఉంది. మధ్యలో చూడండి ఐస్, మళ్ళీ దానికి తోడు వాటర్ కట్టేసి ఐస్ అంతా ఇలా కారుతూ ఉందన్నమాట. టెంపరేచర్ తక్కువ ఉంటుంది కదా, మనకు పైకి వెళ్ళినా కొద్దిగా ఇంకా ఆక్సిజన్ అందదండి, తక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనకు పైన చెట్లు ఉండవు, మొత్తము ఇంకా రాళ్ళు వచ్చేస్తుంటుంది, మట్టి కూడా ఉండదండి, మొత్తం రాళ్ళే మనకు పైకి వెళ్తూ ఉంటాయి. చూడండి ఇంకా స్టార్ట్ అయ్యాయండి డోలేలో రివర్స్లో. ఎందుకంటే దర్శనం చేసుకొని ఇంక ఎర్లీ మార్నింగ్ వెళ్ళిన వాళ్ళందరూ మనకు రివర్స్లో వస్తుంటారు కదా అందరూ. ఇంకా మనకు రివర్స్ వచ్చే వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. కొంచెము గుర్రాల మీద వెళ్ళిన వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి. కానీ డోలే వాళ్ళు మాత్రం మనకు చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారండి. మనల్ని దర్శనం చేసుకొని అంతా వాళ్ళు మనకు దగ్గర ఉంటారు. ఎందుకంటే మనం ఎంతమంది వెళ్ళినా
మనం ఒక్క దగ్గర ఉంటామని ఉండదు, ఎవరికి వాళ్ళు విడిపోతాము. అందుకే డోలే వాళ్ళకు చాలా జాగ్రత్త. వాళ్ళకు గవర్నమెంట్ ఒక స్లిప్ ఇస్తుంది, అడుగు అడుగున మిలిటరీ అండి మొత్తము, ఎక్కడ చూసినా మిలిటరీ. ఇంకా మనం చూసారా గుహ దగ్గరికి వచ్చేస్తున్నాం. ఇంకా మీకు గుహ కనిపిస్తుంది చూసారా, కొంచెం కొంచెంగా కనిపిస్తూ ఉంది మీకు. మనం అన్నీ ఎక్కేసి దిగి మొల్ల లోయలోకి వచ్చేసాము చూసారా. అక్కడ కొంచెం ఒక చిన్న గుహలాగా కనిపిస్తుంది మీకు, అదే అనమాట. అక్కడే అమరత్వం, శివుడు మంచులింగంతో ఉంటాడు. కానీ ఈ సంవత్సరం మేము సెకండ్ డేనే దర్శనం చేసుకున్నామండి, మంచులింగం మాత్రం లేదు. అందరూ 5 days 6 days మంచులింగం ఉందని చెప్తున్నారు, కానీ మంచులింగం మాత్రం లేదండి. చూడండి గుర్రాలు, ఎన్ని గుర్రాలు పోతున్నాయి, ఎన్ని గుర్రాలు అక్కడ ఆగున్నాయో ఇప్పుడు మీరు చూసారు కదా. కొన్ని వేల గుర్రాలండి, కోలగా లక్షలు ఉంటాయేమో అన్ని గుహలు. చూడండి ఎక్కడ చూసినా మంచు కారేసి అలా చూడండి గడ్డ గట్టుకుపోయి ఉంటుంది మొత్తము. మీకు అక్కడ కొంచెం తెల్లగా కనబడుతుంది చూసారు, ఒక రహదారిలాగా. అక్కడి నుంచి మెట్లు ఉంటాయండి పైకి. మనకు శివలింగం పైన ఉంటుంది, గుహలో ఉంటుంది లోపల. ఆ గుహ లోపలికి వెళ్ళాలి. చూడండి అమర్నాథ్ యాత్ర అంటే ఎంత సాహసంతో కూడుకున్నదోనండి. ఆ సాహసంతో కూడుకొని వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటే అమ్మో చాలా సాహసం చేయాలండి. ఒక్కసారి వెళ్తే చాలు భగవంతుడా అనుకోవాలి. ఓం నమ శివాయ. చూడండి ఇంకా అట్లాను చూడండి ఐస్ ఎట్లా వచ్చేసిందో. ఇప్పుడు మీకు ఒక్క చెట్టు కనిపిస్తుందా అండి? ఎక్కడన్నా ఒక చెట్టు అస్సలు ఉండదండి. ఇదే అమర్నాథ్ గుహకు మన దగ్గరకు వచ్చే చిన్న గడ్డి తప్పితే, మనకు చిన్నగా అది కిందికి గడ్డి తప్పితే అందుకే మనకు ఆక్సిజన్ ప్రాబ్లం వస్తుందండి. దర్శనం చేసుకునేటప్పుడు కూడా చాలానండి ఆయాసం వస్తుంది, ఆక్సిజన్ అందక. ఎంత మంచి వాళ్ళకైనా కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అట్లా కొన్ని మెట్లెక్కి పైకి పోవాలి. హైట్గా ఏముండదు, అలా ఫ్లాట్గానే ఉంటుంది. అలా ఎక్కుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఎక్కిపోయి లోపల శివలింగం ఉంటుంది, తన దగ్గర దాకపోయి దర్శించుకోవచ్చు. కానీ నేను చెప్పాను కదా శివలింగం మాత్రం లేదండి, కరిగిపోయింది. మనం అంతా అనుకున్నట్టుగా టెంపరేచర్ ఎక్కువైపోయి మొత్తం కరిగిపోతుందండి వాతావరణ మార్పుల వల్ల. చూడండి మంచు కూడా అక్కడక్కడే ఉంది తప్పితే ఎక్కువ లేదు. ఎవరు పెద్దగా ఏమీ స్వెటర్స్ అది చూడండి, జర్కిన్లు, క్యాప్స్ మనలాంటి వాళ్ళమే తప్పితే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ పెట్టుకోవట్లేదండి. అందరూ చూడండి. ఇప్పుడు మేము ఇంకా ఈ గుహకి వెళ్ళి మేము అమర్నాథుని దర్శించుకోవాలన్నమాట. ఇంకా కొద్ది దూరంలోనే ఉన్నాము, మనం వచ్చేస్తున్నాం ఇంకా ఆ గుహ దగ్గరికి. మీరు చూడాలంటే ఇప్పుడే ఆ గుహను చూసేయండి, మళ్ళీ తర్వాత కనిపించదు కదా మనకు. గుహలోను ఒక జారుడు బండ ఆకారంలో ఉందండి మొత్తము. అమర్నాథుది లింగము కరిగిపోయి ఇట్లా ఫ్లాట్గా అయిపోయింది మొత్తము. పక్కన మనకు అమ్మవారు ఉంటారు, వినాయకుడిది కూడా ఉంది. చూడండి కొండలు కోనల మధ్యలో ఎలా వెలిసాడో మన శివయ్య. అమరత్వ రహస్యం చెప్పడానికి ఆ పార్వతీదేవిని తీసుకెళ్ళాడు. పైనుంచి వాటర్ చూడండి ఎట్లా వస్తుంది కొండల్లో నుంచి. మీకు ఎక్కడ చూడండి అసలు ఎక్కడన్నా మీకు ఒక్క చెట్టు కనబడుతుందా? అంత లేదండి, కొండలేనండి మొత్తం. చూడండి ఎక్కడ చూసినా కొండలు మొత్తం. ఆ కొండల మధ్యలో ఎలా వెళ్ళాడో ఏంటో శివయ్య, కానీ బాగానండి. మాకు మాత్రం శివయ్య దర్శనం మంచిగా అయిందండి, ఒక అరగంటలోనే అయిపోయింది. కాకపోతే కొంచెం కూర్చుంటుకుంటా వెళ్ళాము. అక్కడ మనకు ఆక్సిజన్ అందపోతే వాళ్ళు ఆక్సిజన్ కూడా అందిస్తారండి, మనకు కూర్చోబెట్టి వేడి నీళ్ళు అన్నీ ఇస్తారు. మాకైతే ఆ శివయ్య దర్శనం బాగా జరిగిందండి. కాకపోతే కొంచెం కష్టమైంది నడవడం, అది రాళ్ళు అన్నీ ఉండినాయి అక్కడ డోలేవాడు దింపినాక వెళ్ళడానికి. ఇంకన్నీ చూసుకొని శివయ్యని దర్శించుకున్నామండి మేము. దీంతో అమర్నాథ్లో మాకు కంప్లీట్ అయిపోయింది. ఇంక అక్కడి నుంచి మళ్ళీ మేము కిందికి వచ్చేసి ఇంకొక రిసార్ట్కి వచ్చామండి. కొంచెం ఒక 3 hours జర్నీ ఉండిందనమాట అక్కడి నుంచి. ఇంకా మాకు రేపు ఉంది ఫ్లైట్. ఇంకా ఒకరోజు ముందు పెట్టుకున్నాం దర్శనం ఎట్లుందో ఏంటని, ఒకరోజు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా. ఇక్కడ చూడండి ఇది సింధు నది. చెప్పాను కదా మనతో పాటే వాటర్ వస్తూ ఉంది ఫస్ట్ రోజు నుంచి 5 రోజుల్లో మనతో పాటు. చూడండి ఎంత పచ్చదనమోనండి, ఎక్కడ చూసినా అసలు గ్రీనరీ. ఆ గ్రీనరీ చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపించిందండి, అంత బాగుండిందండి. మాకు ఏదో హోటల్ కూడాను ఒక ఫామ్ హౌస్ టైప్లో ఉందన్నమాటను. మాకు ఇక్కడ ట్రావెల్స్ వాళ్ళు అరేంజ్ చేశారు. మాకు చెప్పాను కదా వెహికల్ అయింది. అక్కడికి పోయేసరికి ఇంకా ఈవినింగ్ అయిందనమాట. కొంచెము ఈవినింగ్ అయిపోయాక కొంచెం చల్లగాలికి మంచిగా ఉందనేసి అంతా బయటకు వచ్చామన్నమాట. వచ్చేసి చూడండి ఇది వెనక భాగంలో నీళ్లు ప్రవహిస్తూ ఉంటే వెళ్ళామన్నమాట. కొంచెం వెళ్ళేసి హోటల్ ముందు నుంచి కొంచెం వెనక భాగంలో కూడా చాలా బాగుందండి చూడడానికి మాత్రం. ఇక్కడికి వెళ్ళాక నాకైతే రావాలనిపించలేదండి, ఉండాలి అనిపించింది, అంత బాగా ఉందండి. ఇక్కడ చూస్తుంటే వెనకాలంతా గార్డెను, వాటరు మొత్తము, ప్రకృతి చూడండి
ఎంత పచ్చగా ఉందోనండి అసలు. ఇక్కడి నుంచి హోటల్ కూడా చాలా బాగుందండి. ఫుడ్ అంతా కూడా మంచిగా అరేంజ్ చేశారు వాళ్ళు మాకు. చాలా బాగా అనిపించింది. ఇక్కడంతా నైట్ కదా, కాసేపు అంతా ఇక్కడ చల్ల గాలికి తిరుగుతూ ఉన్నాము. కానీ అమర్నాథ్ యాత్ర చేయాలన్నా మరీ ఒకసారి చెప్తున్నాను, అందరూ కూడాను పక్కా ప్లానింగ్తోని ఇక్కడ ట్రావెల్స్ వాళ్ళని మాట్లాడుకొని అన్నీ మీకు అక్కడ ఏ సౌకర్యాలు ఏంటి అన్నీ ట్రావెల్స్ వాళ్ళు సలహా తీసుకొని అన్నీ తీసుకొని హెల్త్ చెకప్లు కానీ అన్నీ తీసుకొని వెళ్ళండి. అప్పుడే మీకు ఇబ్బంది. కానీ అక్కడ పోయాక హెల్త్ చెకప్లు లైన్ చూశారు కదా మీరు ఎలా ఉండిందండి. అంత లైన్లో తీసుకొని మళ్ళీ దర్శనానికి టోకన్లు తీసుకోవడం అంటే చాలా ప్రాబ్లం అవుతుందండి. అలా కాకుండా మీరు ఇక్కడే ప్లాన్ చేసుకొని వెళ్ళంటే ఒక 2 నెలల 3 నెలల ముందే బుక్ చేసుకోవాలండి. ఇవన్నీ టికెట్స్ మీకు అప్పటికప్పుడు కాదనమాట. ఇది మనకు తెలుసు కదా, 50 రోజులు 52 రోజులు ఉంటుంది అంతే ఈ యాత్ర. అందుకనేసి పక్కా ప్లానింగ్తో వెళ్ళండి. చూడండి, మా అమర్నాథ్ యాత్ర ఇలా కంప్లీట్ అయిపోయిందండి మాకు మొత్తము. ఇంకా చూడండి నైట్ అయితే ఎంత చక్కగా ఉండిందోనండి. ఇది ఫామ్ హౌస్ మాత్రం చాలా బాగుండింది. ఇక్కడ నుంచి మాకు కొంచెం ఇంకొకటి ఏంటంటే, మాకు శ్రీనగర్ నుంచి ఫ్లైట్ లేదండి. మాకు మళ్ళీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయి ఢిల్లీకి ఇచ్చారు. ఇంకొక చిన్న ప్రాబ్లం అనమాట. ఢిల్లీకి ఇచ్చారు. ఇంకా శ్రీనగర్ నుంచి మళ్ళీ మేము ఢిల్లీకి వచ్చామండి. ఢిల్లీలో చూసుకుంటే ఢిల్లీ ఫ్లైట్ డిలే అయిపోయి వాతావరణం అనుకూలించక మళ్ళీ మాకు లేట్ అయిపోయిందండి. అలా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నాము. కానీ లాస్ట్ ఇయర్ నుంచి హెలికాప్టర్స్ నడవట్లేదండి. హెలికాప్టర్స్ నడిస్తే మాత్రం బాగుండేదండి. డోలీ వెళ్ళడం చాలా ఇదిగానే అనిపించింది. కానీ శివయ్య మీద భక్తితోని మంచిగా అమర్నాథ్ యాత్ర అంతా కంప్లీట్ చేసుకొని మంచిగా వచ్చేసామండి. వెళ్ళిన వాళ్ళందరం హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చాము. ఎవరికి ఏ ఇబ్బంది కలగలేదు. అందుకే ఏదైనా సరేనండి మనం తొందరగా వెళ్ళాలండి. ఒక ఏజ్ అయ్యాక వెళ్ళకూడదండి. ఎవరైనా సరే కానండి మన కాళ్ళు చేతులు అన్నీ మంచిగా ఉన్నప్పుడే వెళ్ళి ఇలాంటివన్నీ చూసొస్తే మనం చక్కగా ఉంటామండి. మనకు ఓపిక ఉంటుంది, అంతా బాగుంటుందండి. అంతా దేవుని మీద భారం వేసి అందరూ ఇలా అప్పుడప్పుడు హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి. మా ట్రిప్ అయితే చాలా బాగా జరిగిందండి. హరహరపతి పరమేశ్వరి శంభో శంకర. గోమాతను పూజిద్దాము, గోజాతిని రక్షిద్దాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర బోలే నమ శివాయ.